నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్కు స్వాగతం. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వృషభ రాశి వాళ్లకు మరో 24 గంటలలో ముక్కోటి దేవతలు దిగివచ్చి అదృష్టాన్ని ఇవ్వబోతూ ఉన్నారు. ఇక ఈ రాశి వారి జీవితంలో ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 10 సంవత్సరాల పాటు పట్టి పీడిస్తూ ఉన్నటువంటి కష్టాల నుంచి విముక్తి పొందే అవకాశం అనేది మరో 24 గంటలలో వీరి జీవితంలోకి రాబోతూ ఉంది. ఈ రాశి వారికి ఎదురయ్యే పరిణామాల వలన వీరు ఎటువంటి ఒడిదుడుకులను ఎదుర్కోబోతూ ఉన్నారు. అలాగే 10 సంవత్సరాల వరకు వీరి యొక్క జీవితంలో మరింత అభివృద్ధిని సాధించడం కోసం మీరు చేసుకోదలిచిన దేవతారాధనతో పాటుగా మీరు పాటించాల్సినటువంటి పరిహారాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి దాకా చూడండి, అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. కొత్తగా మీరు మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ నుంచి మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే. ఇక వివరాల్లోకి వస్తే, వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. ఈ రాశికి అధిపతి శుక్రుడు. ఇక వివరాల్లోకి వెళితే, ఈ రాశికి చెందినటువంటి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి మరో 24 గంటలలో ఎన్నో అద్భుతమైన పరిణామాలు అనేవి ఎదురు కాబోతున్నాయి. వాటి వలన వీరి యొక్క జీవితంలో ఎంతో ఉన్నతికి చేరుకోబోతూ ఉన్నారు. ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఎటువంటి ఆటంకాలు మీకు ఎదురైనా సరే వాటిని ఎదుర్కొని ప్రతి విషయంలో కూడా ముందు వరుసలో ఉండగలుగుతారు. ఒక్క మాటలో చెప్పాలి అని అంటే, పట్టువదలని విక్రమార్కుడిలా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక ఈ రాశికి చెందిన స్త్రీలైతే వారు ఏం చెయ్యాలని అనుకుంటూ ఉన్నారు, మరి ఏ విధంగా ఆలోచిస్తూ ఉన్నారు, వారి ప్రణాళికలు ఏమిటి అనే విషయాలను ఎంతో గోప్యంగా ఉంచుతారు. చేసే ప్రయత్నం ఫలించిన తర్వాతనే అందరికీ తెలియజేస్తాం అనే ఆలోచనతో ఉంటారు. ఎంతో కృషి చేస్తూ ఉంటారు. అలాగే విజయం కోసం విశ్వ ప్రయత్నం చేస్తూనే ఉంటారు. ఎక్కువ శాతం ఎవరి సహాయ సహకారాలు అందాలి అని భావించరు. ఈ క్రమంలో వారి యొక్క ఆలోచన ధోరణి అనేది ఎక్కువగా బలపడుతుంది. ఇక ఆస్తిపాస్తి విషయంలో ఈ రాశి వారికి జీవితంలో కొన్ని నిజాలు తెలుసుకుంటారు. ఆ నిజాలు తెలిసిన తర్వాత వారి జీవితంలోనికి ఒక వెలుగు అనేది వస్తుంది. అలాగే ఒక ధైర్యం అనేది మీకు తోడవుతుంది. ఎందుకు అంటే, మీకు తెలియకుండా మీ పూర్వీకులు దాచిన స్థిరాస్తి వివరాలు మీకు తెలియడం జరుగుతుంది. ఎంతో కాలంగా ఆర్థిక పరంగా ఇబ్బందులు పడుతూ ఉన్న మీకు ఆస్తుల గురించి తెలిసిన తర్వాత ఒక ఊరట అనేది లభిస్తుంది. ఈ ఆస్తుల పరంగా మీకు 10 సంవత్సరాల వరకు ఎంతో లాభదాయకంగా ఉంటుంది. ఆ ఆస్తుల ద్వారా మీకు ధనం అనేది లభిస్తుంది. ఈ విధంగా 10 సంవత్సరాల వరకు కూడా మీకు లక్ష్మీదేవి కటాక్షం అనేది సిరి వర్షంలో కురుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. అలా ఈ రాశి వారికి మరో 24 గంటలలో కొన్ని నిజాలు తెలవబోతూ ఉన్నాయి. ఈ రాశివారు అందరినీ ఈజీగా నమ్ముతూ ఉంటారు. ప్రతి ఒక్కరిలో కూడా వీరు మంచినే చూస్తారు. దీనికి కారణంగా వారు మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఎక్కువగా కల్పిస్తారు. మీ బంధువులు చెప్పినా, మీ మిత్రులు చెప్పినా, మీ కుటుంబ సభ్యులు చెప్పినా, ఎవరు చెప్పినా మీరు వినరు. జాగ్రత్తగా ఉండండి. ప్రతి విషయంలో ఎవరిని నమ్మవద్దు. వాళ్ళు ఎంత చెప్పాలని ప్రయత్నించినా మీరు వారి మాటలకు విలువ ఇవ్వరు. నమ్మకానికి మీరు ఎంతో విలువను ఇస్తారు, కానీ మీ చుట్టూ ఉన్నవాళ్ళు మీరంటే ఎంతో ఇష్టం ఉన్నట్లు మీకు ఎటువంటి అనుమానం లేకుండా మేనేజ్ చేస్తూ ఉంటారు. ఈ సమయంలో ఈ విషయాలనైతే మీకు తెలియడం జరుగుతుంది. మీరు అందరినీ నమ్మవద్దనే ఒక విషయానికి మీరు వస్తారు. ఆర్థిక పరంగా చూసుకున్నట్లయితే ఉన్న అప్పులు, సమస్యలు తీరేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక వ్యాపార విషయంలో మీ వ్యాపారం అభివృద్ధిగా ముందుకు సాగుతుంది. వ్యాపారంలో పురోగతి మీకు 10 సంవత్సరాల పాటుగా ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా నడుస్తుంది. 10 సంవత్సరాల నుండి పట్టి పీడిస్తూ ఉన్న దరిద్రమంతా కూడా తొలగిపోతుంది.
చదువులు పూర్తి అయినా సరే ఉద్యోగపరంగా ఎప్పటి నుంచో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కానీ సరైన ఉద్యోగం రాకపోవడంతో బాధపడుతూ ఉంటారు. కాకపోతే మీ జీవితం మారేటటువంటి అవకాశం మీ యొక్క తలుపు ఈ సమయంలో తట్టబోతోంది. మీ చదువుకు తగిన ఒక ఉద్యోగం అయితే మిమ్మల్ని వరించబోతుంది. దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారు. రాబోయే కాలంలో మీకు అంత శుభమే జరుగుతుంది. ఇక 24 గంటలలో మార్పులు అనేవి అతి ముఖ్యమైనవి. ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభమైతే లభించబోతూ ఉంది. లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీకు పుష్కలంగా ఉంటుంది. ప్రతి పనిని ప్రారంభించే విషయంలో డబ్బు సమస్య అనేది ఉండదు. మీరు ప్రారంభించే ప్రతి పనిలో మీరు ధనయోగాన్ని పొందుతారు. ఇక మీరు చేసే సేవా కార్యక్రమాల ద్వారా మీకు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే మిమ్మల్ని ఎప్పటి నుంచో పీడిస్తూ ఉన్న అనారోగ్య సమస్యల నుంచి ఎంతో ఉపశమనం మీకు కలుగుతుంది. ఈ రాశివారు వివాహానికి సంబంధించిన శుభవార్తలను వింటారు. అలాగే సంతానం పరంగా కూడా శుభవార్తలను వింటారు. విద్యార్థులకు చదువుల విషయంలో ఒక మంచి అవకాశం లభించబోతూ ఉంది. ప్రభుత్వ ఉద్యోగం వరించబోతూ ఉంది. విద్యార్థులు దానిని సద్వినియోగం చేసుకొని ఉన్నత చదువుల వైపు మొగ్గు చూపుతారు. ఇక ఈ రాశికి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తూ ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి తగిన సంపద అనేది మీ సొంతం అవుతుంది. మీరు పెట్టేటటువంటి పెట్టుబడికి తగిన ఫలితం అనేది ఉంటుంది. అంచెలంచెలుగా మీకు ధనయోగం అనేది సిద్ధించబోతూ ఉంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక ఈ రాశి వారికి 10 సంవత్సరాల వరకు వెనక్కి తిరిగి చూసుకోవలసిన అవసరమే ఉండదు. ఇక లాయర్లు కానీ, డాక్టర్లు కానీ, సినిమా రంగానికి, సోషల్ మీడియా రంగానికి చెందిన వారే కానీ మంచి మంచి అవకాశాలు అందుకుంటారు. డాక్టర్లకు విదేశాలకు వెళ్ళే అవకాశం గోచరిస్తుంది. అక్కడ మీరు డాక్టర్ వృత్తిని కొనసాగించాలనే కోరిక మీకు నెరవేరుతుంది. సినిమా, టీవీ రంగంలో ఆర్టిస్టులకు, ప్రొడ్యూసర్స్కు, డైరెక్టర్స్కు, మ్యూజిక్ డైరెక్టర్స్కు, రైటర్స్కు, టెక్నీషియన్స్కు మంచి గుర్తింపు అనేది లభిస్తుంది. ఈ గుర్తింపుతో మీరు 10 సంవత్సరాల వరకు దిగ్విజయంగా రాణిస్తారు. ఇక లాయర్లకు మీరు ఒప్పుకున్న ప్రతి కేసులో కూడా విజయం అనేది 99% మీకు కనబడుతూ ఉంది. నిశ్చలంగా ఉండబోతూ ఉంది. ఈ రాశి వారికి కుటుంబ పరంగా కూడా అంత అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి మనస్పర్ధాలకు తావు లేకుండా కుటుంబ సభ్యులతో మీరు సంతోషంగా ఉంటారు. అదేవిధంగా ఈ రాశికి చెందిన వ్యవసాయ రైతులకు ఈ 24 గంటలలో ఒక గొప్ప మార్పుని చూడబోతూ ఉన్నారు. 10 సంవత్సరాల నుండి మీకు డబ్బుకు సంబంధించిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రాశివారు మరిన్ని అద్భుతమైన ఫలితాలు పొందడానికి చేసుకోవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని మంగళవారం రోజున దర్శనం చేసుకోవడం వలన చక్కటి ప్రయోజనాలను పొందుతారు. కాలభైరవ స్వామిని, దుర్గాదేవి అమ్మవారిని, ఉగ్రదేవతలను పూజించడం వలన మీకు యోగవంతంగా ఉంటుంది. కాలభైరవ అష్టకం, మహిషాసురమర్దిని స్తోత్రం, దుర్గా కవచం ఇలాంటి స్తోత్రాలు ప్రతిరోజు చదవడం వలన చాలా వరకు ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి. అదేవిధంగా మీకు కలిగేటటువంటి గ్రహ దోషాలు తొలగించుకోవడానికి ఈ సమయంలో మీరు పాటించవలసిన పరిహారాలు చూస్తే 2 చపాతీలు తీసుకుని వాటిలో కొంచెం బెల్లం పెట్టి ఆవుకు తినిపించండి. దాని వలన రాహుగ్రహ దోషాల నుండి మీకు విముక్తి పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.